హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను మా ఫ్రెండ్తో కలిసి శ్రీశైలం అయితే వెళ్తున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. శ్రీశైలం ఎలా వెళ్ళాలి, అక్కడికి ఎలా చేరుకోవాలి, అక్కడ ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి, పూర్తిగా డీటెయిల్స్ అన్నీ మీకు ఇందులో చెప్పేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. శ్రీశైలం ట్రిప్ అయితే మనం ఈజీగా 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎంత బడ్జెట్లో చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ 5:30కి మేము మా హాస్టల్ నుంచి అయితే బయలుదేరాము. ఇక్కడ నుండి మేము ఎంజీబీఎస్ బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేమైతే ఎంజీబీఎస్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. చాలా పెద్దగా ఉంది ఎంజీబీఎస్ బస్ స్టాప్. నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఇక్కడ మనకు శ్రీశైలం బస్సెస్ అయితే ఉంటవి. ఇక్కడ నుంచి మేము శ్రీశైలం జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము శ్రీశైలానికి వెళ్తున్నాము. కొన్ని గంటల అనంతరం మేమైతే టిఫిన్ చేయడానికి అయితే మా బస్ ఒక ప్లేస్ దగ్గర ఆగిందన్నమాట. మేము ఎక్కడ టిఫిన్ చేసామంటే అతిథి ఫుడ్ ల్యాండ్లో మేమైతే టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. శ్రీశైలం గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్కంద పురాణంలో శ్రీశైలం గురించి ఒక చిన్న హిస్టరీ ఉంది. శివుడు శక్తిపీఠంగా ఇక్కడ వెలిసినందుగా శివశక్తి పీఠం అనే పేరు వచ్చింది. జ్యోతిర్లింగం, శక్తిపీఠం శ్రీశైలంలో వెలిశాయి. శ్రీశైలంకి శ్రీపర్వతం, సిరిగిరి అని పేరు కూడా వచ్చింది. శివపార్వతులు ఈ ప్రదేశంలో నివసించడం వల్ల ఈ పర్వతానికి శ్రీకైలాసం అనే పేరు కూడా పిలువబడింది. ఇది పురాణాల్లో ఉంది. శ్రీశైలంని భూలోకానికి నాభి అని కూడా పిలుస్తారు. ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుండి శ్రీశైలానికి 6 అవర్స్ జర్నీ అయితే ఉంది. మనం శ్రీశైలం ఘాటు రోడ్డుపై వెళ్తూ ఉంటే చుట్టూ ఫారెస్ట్ గ్రీనరీతో చాలా బాగా కనిపిస్తుంది. బస్సులో వెళ్తుంటే మనం ఆ చుట్టూ గ్రీనరీ చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతాయి, అంత బాగా ఉంటుంది. చూసారు కదా, డ్యామ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే వాటర్ అయితే లేవు. చాలా బాగా కనిపిస్తుంది వ్యూ. కొండ ప్రాంతం నుంచి వాటర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. శ్రీశైలం అయితే మనం చేరుకున్నాము. ఇక్కడ మనం ఏమేమి టెంపుల్స్ విజిట్ చేయాలి అంటే సాక్షి గణపతి ఆలయం, లక్ష్మీ గణపతి, శ్రీశైల శిఖరం, పాలధార, పంచదార, పాతాళ గంగ, ఈ 5 టెంపుల్స్ అయితే మనం విజిట్ చేయాలి. ఇక్కడ ఈ 5 టెంపుల్స్కి వెళ్ళడానికి అయితే ఆటో అయితే ఫెసిలిటీ ఉంటుంది. ఒక్కరికి అయితే 500 రూపీస్ అయితే తీసుకుంటారు. అది మనం షేరింగ్లో వెళ్తే మాత్రం ఈచ్ 150 అయితే పడుతుంది. ఈ 5 ప్లేసెస్ మనం టెంపుల్స్ అయితే విజిట్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మనం ఇక్కడ శ్రీశైలంలో ఉండాలి అనుకుంటే మనకు రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు 1 డే బిఫోర్ మనం రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది. రూమ్స్ దొరకడం చాలా కష్టం అయితే ఉంటుంది. ఒక విషయం ఏంటంటే మనకి ఇక్కడ క్యాస్ట్ వైజ్గా రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకని మనం ఇక్కడ రావడానికంటే ముందే ఆన్లైన్లో రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. డ్యామ్ చూసారు కదా, ఇక్కడైతే వాటర్ చాలా తక్కువగా ఉన్నవి. శ్రీశైలానికి చాలా విశిష్టత, ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ మహాశివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. మరొక ప్రత్యేకత ఏంటంటే పాండవులు, సీతారాములు అయితే మహాశివుని తపస్సు మేర ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ టెంపుల్లో. శ్రీశైలం దర్శనం అనంతరం మనమైతే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి నంది సర్కిల్ నుండి సాక్షి గణపతి టెంపుల్ అయితే వస్తుంది. సాక్షి గణపతి ఆలయంలో గణపతి దేవుడు కూర్చొని ఉంటారు. సాక్షి గణపతి శ్రీశైలానికి మొదటి సాక్షి. ఒక చేతిలో పెన్ను, మరొక చేతిలో బుక్కు ఉంటుంది. భక్తుల కోరికలు రాసి మహాశివుడికి సాక్ష్యం చెప్తారు కాబట్టి సాక్షి గణపతి అనే పేరు వచ్చింది. బస్ స్టాప్కి వెళ్ళడానికి ముందే దారిలోనే మనకు లక్ష్మీ గణపతి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు బస్ అయితే మనం బస్ స్టాప్లోకి అయితే వెళ్తుంది అన్నమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా. శ్రీశైలంకి చేరుకున్న తర్వాత మనం స్టార్టింగ్ పాతాళ గంగకి వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించి మనం శ్రీశైల దర్శనానికి అయితే వెళ్ళాలి. ఈ పాతాళ గంగ కృష్ణానది తీరంలో ఉంటుంది.
ఇది డ్యామ్కి చాలా ఎత్తులో ఉంటుంది. పూర్వం ఈ పాతాళ గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. చూపిస్తాను మీకు పాతాళ గంగ ఎక్కడుందో. ఇప్పుడు మేమైతే బస్ స్టాప్ నుంచి అయితే వెళ్తున్నాము, టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడండి, నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ హటకేశ్వరం. ఇదైతే 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ హటకేశ్వరం టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివుడు హటికలో ఉద్భవిస్తాడు కాబట్టి ఈ నేమ్ వచ్చింది. దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది, చెప్తాను. కేశవ్ అనే ఒక కుమ్మరివాడు శ్రీశైలంలో కుండలు చేస్తూ ఉండేవాడు. శ్రీశైలానికి వచ్చిన భక్తులకి ఇక్కడ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేసేవాడు. అతను కుండలు చేస్తూ అక్కడ వచ్చిన వారికి భోజన సదుపాయాలు అయితే కల్పించేవాడు. అది అందరూ చూసి చాలా గొప్పగా చెప్పుకునేవారు. అతని మీద కోపం ఉన్నవారు అతని కుండలన్నీ పగలగొట్టేశారు. అప్పుడు ఆయన చాలా బాధలో ఉంటాడు. అప్పుడు మహాశివుడు కుండలో ఉద్భవిస్తాడు. దాన్ని హటిక అంటారు. సో హటికేశ్వరుడు అని కూడా పిలుస్తారు. అందుకని ఈ హటికేశ్వరానికి ఆ పేరైతే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి లలితాంబికా దేవి టెంపుల్ అన్నమాట. ఇక్కడ యాగాలు యజ్ఞాలు చేస్తారు. అప్పుడు పూర్వకాలంలో ఇక్కడ వీడియోస్ తీయరాదు, ఫొటోస్ తీయరాదు అని మెన్షన్ అయితే చేశారు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది చిన్నగా. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. శ్రీశైలం టెంపుల్కి అయితే మనం ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రీనరీతో చాలా బాగుంటుంది. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇంకా మనం చాలా విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పాలధార పంచదార అయితే విజిట్ చేద్దాము. ఇక్కడ పాలధార పంచదార అనే పేరు ఎలా వచ్చిందో మీకు చెప్తాను. పాలధార అంటే ఫలం అంటే సంస్కృతంలో నుదురు అన్నమాట. శివుని నుదుటి నుండి ఈ వాటర్ రావడం జరుగుతుంది. సో దీన్ని ఫలధార అంటారు. కాలక్రమేణా ఇది పాలధారగా పేరైతే వచ్చింది. పంచదార అనే పేరు ఎలా వచ్చిందంటే అక్కడ 5 దారాల నుండి వాటర్ అయితే వస్తుంది. ఈ వాటర్ అయితే చాలా తీయగా ఉంటాయి. ఇక్కడ ఆదిశంకరాచార్యుల టెంపుల్ కూడా ఉంటుంది. ఆయన పాదముద్రలు కూడా ఇక్కడ ఉంటాయి. ఈ వర్షాకాలంలో ఈ వాటర్ ఫ్లో అనేది చాలా బాగా ఉంటుంది. 365 డేస్ ఇక్కడ వాటర్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం వెళ్ళడానికి ఇక్కడ 140 మెట్లు అయితే ఉంటాయి. ఇవి బండరాళ్ళతో చెక్కి ఉంటాయి, ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఇక్కడ 365 డేస్ వాటర్ వస్తూ ఉంటాయి. చాలా తీయగా ఉంటాయి అన్నమాట. దీనికి అందుకే పాలధార పంచదార అని కూడా పిలుస్తారు. కానీ ఈ వాటరు కొండ పైనుంచి అయితే రావు, బండరాళ్ళ మధ్య నుంచి వస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికైతే తెలియదు. కానీ వాటర్ మాత్రం బండరాళ్ళ మధ్య నుంచి వస్తాయి. వాటర్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చాలా షాప్స్ కూడా పెట్టారు. ఇక్కడ నల్లమల అడవుల్లో దొరికే కొన్ని వనమూలికలు అయితే ఇక్కడ అమ్ముతారన్నమాట. మీకు వాటి గురించి తెలిస్తే మీరు అవి కొనుక్కోవచ్చు. మేమైతే షేరింగ్లో అయితే ఆటో అయితే మాట్లాడుకొని ఈ అన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేస్తున్నాము. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీశైల శిఖరంకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం శ్రీశైల శిఖరానికి అయితే చేరుకున్నాము. ఇక్కడైతే 70 మెట్లు ఉంటాయి. ఇక్కడ టికెట్ అయితే ఏం లేదు. శిఖరేశ్వర టెంపుల్ అని ఉంటుంది. ఇక్కడ పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మేమైతే పైకి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే అయింది. వర్షం కూడా పడింది.
చాలా కూల్గా ఉంది వెదర్ అయితే. ఇది చూసారు కదా, ఇదైతే శ్రీశైల శిఖరన్ టెంపుల్, శిఖరేశ్వర ఆలయం అని కూడా అంటారు. పైకైతే వెళ్ళి నందీశ్వరుని దర్శించుకొని టెంపుల్కి అయితే వెళ్దాము. ఇక్కడ నందీశ్వరుడి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఉన్న నంది కొమ్ముల నుండి చూస్తే మనకి మోక్ష మార్గం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. ఇక్కడ నంది కొమ్ముల నుండి మనం చూస్తే అక్కడ శ్రీశైల టెంపుల్ ఉంటుంది కదా, ఆ గోపురం అయితే కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ నుండి చూస్తే మేమైతే చూసాము. ఇక్కడ టెంపుల్ అయితే వీరశంకర ఆలయం అని పిలుస్తారు. కింద టెంపుల్ ఉంది కదా, దాన్ని మనం ఇక్కడ నుంచి చూస్తే అయితే మరో జన్మ లేకుండా మనకంటే మోక్ష మార్గం అయితే లభిస్తుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. మార్నింగ్ 5:30కి మేమైతే బయలుదేరాము. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అవుతుంది. మేము అన్ని టెంపుల్ అయితే విజిట్ చేసాము. ఇక నెక్స్ట్ బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కడమే. ఇంతటితో మా శ్రీశైల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా డే అయితే చాలా ఫుల్ఫిల్ అయిపోయింది. వస్తున్న దారిలో మాకు జింకలు కూడా కనిపించాయి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ శిఖరం నుంచి చూస్తే వాతావరణం చాలా కూల్గా ఉంది. చిరుజల్లులు పడినాయి కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ కార్తీక మాసంలో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి పాతాళ గంగ. ఇక్కడ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇదే నా బర్త్డే సందర్భంగా నేను మా ఫ్రెండ్తో కలిసి శ్రీశైలం దర్శనంకి అయితే వెళ్ళాను. డే చాలా మెమరబుల్గా గడిచిపోయింది. డే చాలా మెమరీస్తో ఫుల్ఫిల్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంతేనండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి రైతు బిడ్డ పప్పీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, బాయ్.